ఇప్పటిదాకా నువ్వు అనుకున్నావు ఏదో చెత్త తీసేయి. ఇప్పటిదాకా నీ వాళ్ళు ఏదో అన్నారు విన్నావు, ఆ చెత్త తీసేయి. ఈ పరిస్థితులు మారవు, ఈ జీవితం మారదు, నీ ఆత్మీయ స్థితి మారదు, నీ బ్రతుకు మారదు, నీ ఆరోగ్య స్థితిగతులు మారవు, ఈ జీవితం ఇంతే అని ఏమేం విన్నావో అవన్నీ దులిపేశాయి. ఇప్పుడు దేవుడు పలుకుతున్నాడు, విను. ఎండిపోయిన ఎముకలారా, నేను మిమ్మను క్రమపరుస్తాను, మీ మీద మాంసము పొదుగుతాను, నరములు అల్లుతాను, చర్మము కప్పుతాను, నా ఆత్మను మీ మీదికి పంపి మిమ్మల్ని మరలా బతికిస్తాను. ఇదంతా దేవుడు తన ఆత్మ ద్వారా జరిగించే కార్యం. ఇంత జరిగి కూడా దేవుని ఆత్మ ఊపిరి విడవక మునుపు అవి శవములు, ఇప్పుడు ఊపిరి విడిచిన తరువాత వారు సజీవులు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఎండిపోయిన నీ ఆత్మీయ జీవితం మీద నేను నిన్ను మరలా సిద్ధపరిచి, నిన్ను మరలా రూపించి, నా పరిశుద్ధాత్మ అనే ఊపిరి నీ మీద మరలా విడుస్తాను. నా పరిశుద్ధాత్మ అనే ఊపిరి నీ మీద మరలా విడుస్తాను. ఇక జాగ్రత్త పడు, ఇక సిద్ధపడు. నూతన శక్తి నీ మీదికి, నూతన బలము నీ మీదికి, నూతన ప్రభావం మరలా నీ మీదికి నేను పంపుతున్నాను. స్వీకరించు, విశ్వసించు.